స్వామి, ధర్మం అంటే ఏంటి? దాని అర్థాన్ని శాస్త్ర ప్రమాణంగా ఏమన్నా చెప్పగలుగుతారా? ధర్మం అంటే ప్రకృతి ధర్మాలు ఉంటాయి. అంటే భూమి ధర్మం ఉంటుంది, వాయు ధర్మం ఉంటుంది, నీటికి నీటి ధర్మం ఉంటుంది, వేడికి వేడి ధర్మం ఉంటుంది, ఆకాశానికి ఆకాశం. అట్లాగే దేహానికి కూడా ధర్మం ఉంటుంది. దేహం పుట్టింది కదా, దేహానికి ఏంది? ఆకలి తప్పులు అవసరం. అట్లాగే కంటి ధర్మం ఉంది. కంటికి ధర్మం ఏంటి? చూడటం. అదే నేను చూడను, ఓ చెవి నువ్వు చూడు అంటే ఆ చెవి చూడలేదు. 1,00,00,000 కోట్లు క్యాష్ ఇస్తానే ఓ చెవి నువ్వు చెవి చూడంటే అది చూడలేదు. ఓ కన్ను నీకు 1,00,00,000 కోట్లు క్యాష్ ఇస్తానంటే కన్ను వినలేదు. అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అంటే ఇంద్రియాలకు ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఆ ధర్మం తప్ప రెండో ఇంద్రియ పని అది చేయలేదు. అట్లాగే ప్రాణ ధర్మము, అట్లాగే మనసు యొక్క ధర్మము ఆలోచించటము. బుద్ధి ధర్మం ఏంటి? ఇది మంచిదా కాదా? బ్రాందీ షాపుకి వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తుంది? బుద్ధి నిర్ణయిస్తుంది, వద్దు బ్రాందీ షాప్, గుడికి వెళ్ళు అని. ఒక్కసారి గనక బుద్ధి గనక నిర్ణయం చేసేస్తే మనసుని కొలాప్ చేసేస్తుంది. వెంటనే ఆ బుద్ధి గుడికే తీసుకెళ్ళి అదే బుద్ధి ద్వారా ఓ కర్మని చేయించేసి ఎన్ని జన్మలు ఎత్తావే బుద్ధి కర్మానుసారి. ఆ కర్మ ఉండబట్టే ఈ దేహం వచ్చింది. కాబట్టి ఈ దేహ ధర్మాన్ని, ప్రకృతి ధర్మాన్ని, ఇంద్రియ ధర్మాన్ని, ప్రాణ ధర్మాన్ని, మనోధర్మాన్ని, బుద్ధి ధర్మాన్ని గనక దాటితే అంతర్యామికి ధర్మమే లేదు. అందుకనే గార్డెన్ నిధిలో చెప్పండి, మీకు ధర్మాలు చెప్పండి. నా భర్తని నేను చూసుకోవాలి, నా పిల్లల్ని నేను చదివించుకోవాలి, నేను సీఎంని, నేను రిలయన్స్ అంబానీ గాని, అలా ప్రతి ఒక్కళ్ళు మెలకులో చెప్తారు ధర్మాలు. మరి గార్డెన్ నిధిలో మీ ధర్మాలు ఏమైనాయి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గార్డెన్ నిధిలో ఏ ధర్మం లేకుండా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భజ. అక్కడ పరమాత్మగా ఉన్నారు. పరమాత్మకేంటి? నేమ్లెస్, ఫార్మ్లెస్, ఫంక్షన్లెస్. అట్లాగే గార్డెన్ నిధులు నువ్వు ఎక్కడ పడుకున్నావు చెప్పు, నీ పేరు చెప్పు, నీ జ్ఞాపకాలు చెప్పు, ఏ ఊళ్ళో పడుకున్నావు, ఎక్కడ పడుకున్నావు, నీ ఏజ్ ఎంత, భూమి ఉందని చెప్పు, సముద్రాలని చెప్పు, సూర్యుడు ఉందని చెప్పు, కలియుగం చెప్పు, ద్వాపర యుగం చెప్పు, త్రేతాయుగం చెప్పు, సత్యయుగం చెప్పు. అంటే అక్కడ నో మైండ్, నో వరల్డ్. మైండ్ కొలాప్స్, వరల్డ్ కొలాప్స్. అక్కడ ఓన్లీ గార్డెన్ నిధులు ఎగ్జిస్టెన్స్ గా ఉన్నావు, అంటే అనంతంగా ఉన్నావు. అనంతంగా ఉన్న దాన్ని ఏం చేసింది? మళ్ళా మనసు వచ్చిన తర్వాత పరిమితం చేసేసి. ఉదాహరణకి సముద్రం అనంతంగా ఉంటుంది. అనంతం నుంచి ఒక అల పైకి లేచింది. అల పైకి లేచేటప్పుడు ఏమైంది? పరిమితమైంది. మళ్ళా అది పడిపోయినప్పుడు అనంతంగా ఉంటుంది. అట్లాగే మెలకువలో ఈ మనసు దేహంతో తాజాత్వం చెంది పరిమితమైన దేహాన్ని నేను అంటుంది. మళ్ళా గార్డెన్ నిధిలో పరిమితం అయిపోయింది. అక్కడ అనంతంగా ఉన్నావు కానీ అనంతమని చెప్పలేవు.